ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్ముళ్ళు మీ కుటుంబాలు మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు తన కృప చేత మరొక దినాన్ని మనకు అనుగ్రహించి మనల్ని నూతనపరచాలని, మన జీవితంలో నూతన కార్యములు జరిగించాలని, నూతన శక్తితో నింపాలని, నూతన ఆరోగ్యంతో నింపాలని మన పట్లైన నూతన ప్రణాళికలు కలిగి ఉన్నారు. ఈరోజు అందుకే మరలా నూతన వాగ్దానంతో మిమ్మల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. దేవుడిస్తున్న వాగ్దానాన్ని నమ్మండి, వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. మీ జీవితంలో అద్భుతమైన మార్పును చూస్తారు. దేవుని శక్తిని మీరు పొందుకుంటారు. నూతన అనుభవంలోనికి మీరు నడిపించబడతారు. అదేవిధంగా మీరు ఏ సమస్యతో నలిగిపోతున్నా కామెంట్స్ రూపంలో తప్పక మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థిస్తూ ఉన్నాను. బలహీనమైన పరిస్థితుల్లో ఉన్న మిమ్మల్ని బలవంతుడైన దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. ఆయన చేతులే మిమ్మల్ని స్వస్థపరిచి మిమ్మల్ని లేవనెత్తబోతున్నాయి. మీకు అనుకూలమైతే తప్పకుండా కామెంట్స్ అని చదవండి. వాక్యం చివరిలో మనందరము సహోదరులందరి కొరకు ప్రార్థన చేద్దాం భారం కలిగి. అనారోగ్యంతో మంచంపై ఉన్నవారు వారికి వెళ్ళి వినగలిగిన స్థితిలో ఉంటే తప్పక వాగ్దానాన్ని వినిపించండి. వారు వింటూ ఉండగానే దేవుని శక్తి వారిని తాకుతుంది. దేవుని జీవంతో నింపబడతారు. ఆ శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 30వ అధ్యాయము 12వ వచనము. నీవు నా గోనెపట్టు విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మనం ఆరాధిస్తున్న ప్రభు, మనం నమ్మిన ప్రభు మనల్ని ఎంత ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్తారో, ఆయన ప్రణాళికలు మన పట్ల ఎంత ఉన్నతంగా ఉన్నావో, ఏ స్థితిలో ఉండి ఏ స్థితిలోనికి ఆయన మనల్ని నడిపిస్తాడనేది ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు. ఏ స్థితి నుండి ఏ స్థితిలోనికి దేవుడు నడిపిస్తాడు అంటే, గోనెపట్ట అనే దీన స్థితిలో నుండి సంతోష వస్త్రం ధరించి ఉన్నత స్థితిలోనికి దేవుడు నడిపిస్తాడంట. గోనెపట్ట అనేది దేనికి సూచన అంటే శ్రమ, వేదన, దుఃఖము, భయంకరమైన రోదన, ఆందోళన, ఇరుకు, ఇబ్బంది, భయంకరమైన చింతకు సూచనగా ఉంది. ఇటువంటి దీన స్థితిలో మనం నిలిచి ఉండడం అనేది దేవుని చిత్తం కాదు. ఆయన మనలను ఉన్నత స్థితిలో చూడాలనే మనలను గురించి అనేక ఆలోచనలు ఆలోచిస్తూ ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. మన పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఇటువంటి శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు, వారు భరించలేని శ్రమలతో వారు నిండిపోయినప్పుడు, వారు విడుదల పొందలేని పరిస్థితులు వచ్చినప్పుడు గోనెపట్ట ధరించుకొని, తండ్రి మా వలన, మా శక్తి వల్ల, మా భక్తి వలన, మా నీతి క్రియల వలన ఈ కార్యం జరగదయ్యా. మా నీతి క్రియలు, మా పరిశుద్ధ క్రియలు అన్నీ కూడా మురికి గుడ్డ పీలికలుగా ఉన్నాయి. మా నీతి నీ నీతికి సరిపోదయ్యా. అంత బలహీనులము, అంత శక్తిహీనులము. కేవలం నీ కృప మాత్రమే మమ్మల్ని లేవనెత్తాలి. నీవే మాకు దిక్కయ్యా, నీవే మాకు ఆశ్రయమయ్యా. నిన్నే నేను నమ్ముకునున్నానయ్యా. నీవు తప్ప నాకు ఆశ్రయము లేదయ్యా. మీరు విడిపిస్తే నేను విడిపించబడతానని అనేక మంది భక్తులు తగ్గించుకొని, మేము కాదయ్యా, మా క్రియలు కాదయ్యా, మా పరిశుద్ధత కాదయ్యా, మా వల్ల ఏమీ కాదయ్యా, మా ధనము వల్ల ఏమీ కాదయ్యా, మా ప్రయత్నాల వల్ల ఏమీ కాదయ్యా, నా ఉద్యోగం వల్ల, నా వ్యాపారం వల్ల, నా స్థితిని బట్టి ఏమీ కాదయ్యా, కేవలం నీ కృపను బట్టి మాత్రమే నా జీవితంలో అద్భుతం జరగాలి, నా స్థితి మార్చబడాలి అని తగ్గించుకొని, తగ్గింపుతో గోనెపట్ట కట్టుకుని ప్రభువును ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. నినివే పట్టణ ప్రజల మీదకి భయంకరమైన ఉగ్రత ప్రకటించబడింది ఆ ప్రజల యొక్క పాపమును బట్టి. అయితే వారికి తెలిసిపోయింది, మమ్మల్ని విడిపించగలిగిన శక్తి లోకంలో ఎవరికీ లేదు, ఎవ్వరు మమ్మల్ని విడిపించలేరు దేవుడు తప్ప అని ప్రజలందరూ కూడా గోనెపట్ట కట్టుకొని తమను తాము తగ్గించుకొని, అయ్యా మేము బలహీనులమయ్యా, మేము నీచులమయ్యా,
మేము గర్విష్ఠులమైపోయామయ్యా, నీ చిత్తానికి మేము దూరంగా ఉన్నాము, నీ చిత్తాన్ని చేయలేని వారంగా ఉన్నాం, మమ్మల్ని క్షమించండి అని గోనె పట్టు కట్టుకొని విలపిస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నారు. వెంటనే అంతగా తగ్గించుకుని ప్రార్థించిన వారి మొర తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుడు ఆ మొర విన్నాడో అద్భుతకరంగా వారిని విడిపించాడు. అవును, ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే నేను పాపినని గ్రహిస్తారో, ఎవరైతే తండ్రి నన్ను క్షమించని తిరిగి దేవుని దగ్గరికి వస్తారో, వారి దగ్గరికి దిగి వస్తాడు దేవుడు. వారి శ్రమంలోనికి దిగి వస్తాడు, వారి కష్టంలోనికి దిగి వస్తాడు. తిరిగి ఆయన తన దగ్గరికి చేర్చుకుంటాడు. తప్పిపోయిన కుమారుడు కూడా తన తండ్రికి దూరం అయిపోయి వ్యసనాలు పాలై పాపముతో నిండిపోయి తనకున్నదంతా ఖర్చు పెట్టి ఎందుకు పనికిరాని వాడిగా మారిపోయి తినడానికి తిండి లేక కట్టుకోవడానికి వస్త్రం లేక భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు దేవునికి దూరమైన తర్వాత. అయితే ఒకరోజు తన తప్పు తెలుసుకున్నాడు. తండ్రి, నేను పాపినని ఒప్పుకుంటున్నాడు. తండ్రి, నీవెంతగా నన్ను ప్రేమించావయ్యా, నాకెంత ఉన్నత స్థానాన్ని ఇచ్చావు. అయితే నీకు దూరం అయిపోయి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి నా ఇష్టానుసారంగా నేను జీవించి ఆహారం లేని స్థితిలోనికి వచ్చానయ్యా, చినిగిపోయిన బట్టలతో ఉన్నానయ్యా అని తన తప్పు తెలుసుకొని తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. అప్పుడు తండ్రి తిరిగి చేర్చుకున్నాడు. చేర్చుకోవడమే కాదు, నూతన జీవితాన్ని ఇచ్చాడు. నేను కుమారుడుగా ఉండడానికి అర్హుడిని కాదయ్యా అని తగ్గించుకున్నప్పుడు తిరిగి కుమారునిగా చేర్చుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా ఒకవేళ గోనెపట్ట స్థితిలో ఆందోళనకరమైన స్థితిని నీవు కలిగి ఉన్నావా? ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, సంతోష వస్త్రం ధరించే స్థితికి నేను నడిపిస్తానని. నీతికి దూరంగా జీవిస్తున్నాను, దేవునికి దూరంగా వచ్చేసాను, నేను దేవునికి చాలా దూరం అయిపోయాను, కరువులో ఉన్నాను, లోటులో ఉన్నాను, భయంకరంగా దిగజారిపోయి ఉన్నాను, ఇక నా జీవితం ఇంతేనా అని అనుకుంటున్నావా? అయితే నీవు ఆ దేని స్థితిలో నీ జీవితాన్ని ముగించాల్సిన అవసరం లేదు. నిన్నెంతగానో ప్రేమించి నీ కొరకు ఎదురు చూస్తున్న నీ తండ్రి అయిన దేవుడు నీవు ఆయన వైపు తిరగగలిగితే ఆయన నిన్ను క్షమించి విమోచించడానికి గోనెపట్టుకు బదులు ఆనంద వస్త్రాన్ని, సంతోష వస్త్రాన్ని, నూతన వస్త్రాన్ని ధరింపచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వైపు తిరగడం అంటే నేను ఘోర పాపనని నువ్వు తెలుసుకోవడం, నేను అయోగ్యుడను అని నీవు తెలుసుకోవడం, నేనేమీ కాదు, దేవుని కృపను బట్టి మాత్రమే నన్ను రక్షించగలవు అని తెలుసుకొని పాపము అతిక్రమము క్షమించి రక్షించమని తండ్రిని వేడుకోవడం. అలా వేడుకుంటే నిన్నెంతగానో ప్రేమిస్తున్న తండ్రి నిన్ను చేర్చుకొని నిన్ను ఆనందింపచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సంతోష వస్త్రం అనగా రక్షణ అనుభవము, సమృద్ధి, సంతృప్తికరమైన జీవితాన్ని ప్రభు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభు నీకు ఇవ్వాలనుకుంటున్న ఈ స్థితి నువ్వు పొందాలనుకుంటే వాగ్దాన ప్రకారంగా జీవించడానికి ప్రయత్నించు. గోనెపట్ట స్థితి నుండి సంతోష వస్త్రం ధరించుకునే స్థితిలోనికి వస్తావు. ఈ వాగ్దానం నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చారు. అనేక మందికి లేని గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చారు. మాపై ఇంతగా కృప చూపిస్తూ ప్రతిదినము నూతనమైన ధైర్యాన్ని మాకు ఇస్తూ నూతన శక్తితో మమ్మల్ని నింపి నడిపిస్తున్న దేవా, నీ కృప కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, ఈరోజు మాతో మాట్లాడారు, గోనెపట్టును విడిపించి సంతోష వస్త్రం ధరింపచేస్తానని. అవునయ్యా, నీకు అసాధ్యమైంది ఏది లేదు తండ్రి. ఎవరు దుఃఖకరమైన స్థితిలో ఉన్నారో నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. మనిషి జీవితాలను ఏ విధంగా మార్చగల శక్తి నీకుంది. ఎక్కడ పడిపోయినా అక్కడి నుండి లేవనెత్తగలవు. ఏ స్థితిలోనికి దిగజారిపోయినా అక్కడి నుండి లేవనెత్తగలవయ్యా. గోనెపట్ట స్థితిలో నుండి ఉన్నత స్థితిలోనికి తీసుకువెళ్తానని వాగ్దానం చేశారు. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తున్నాను. ఎవరైతే గోనెపట్ట స్థితిలో ఉన్నారో వారు తగ్గించుకుని ప్రార్థించినట్లయితే నిజంగా ఆ స్థితికి నేను అర్హుడనయ్యా, నిజంగా ఆ స్థితికి నేను అర్హురాలనయ్యా. నా పాపాన్ని బట్టి, నా శాపకరమైన జీవితాన్ని బట్టి నేను అదే స్థితికి అర్హుడను. అయితే నీ కృప కొరకు నేను వేడుకుంటున్నానయ్యా. నీ కృప నన్ను లేవనెత్తుతుంది, నీ కృప నన్ను రక్షిస్తుంది, నీ కృప నన్ను నిలబెడుతుందని నమ్ముతున్నానని దీన మనస్సుతో తగ్గింపుతో ప్రార్థించిన వారందరినీ లేవనెత్తుతానని వాగ్దానం చేశారు. ఎంతమంది ఈరోజు తగ్గించుకుని ప్రార్థిస్తున్నారో, నేను కాదని నీకు చెప్తూ ఉన్నారో అయ్యా, ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి నాయన. వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్యను ముట్టండి తండ్రి. అనేక మంది బిడ్డలు కామెంట్ రూపంలో వారి అవసరాలు తెలియజేస్తుండగా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ప్రతి జీవితంలో మీరు దిగిరండి నాయన. ప్రతి కుటుంబంలో మీరు దిగిరండి అయ్యా. మీరున్న చోట సమస్యలు లేవు, మీరున్న చోట శోధనలు లేవు.
మీరున్న చోట అనారోగ్యం లేవు, మీరున్న చోట బాధ లేదు, చింత లేదు, మీరున్న చోట సంతోషము, సమాధానము, నెమ్మది. అటువంటి స్థితిలోనికి ప్రతి ఒక్కరిని నడిపించమని మా ఆత్మీయ కుటుంబం అంతా నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ దినమును ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారు చేసే ప్రతి ప్రయత్నము మీరు ఆశీర్వదించి, వారి ప్రయత్నాలన్నీ సఫలపరుస్తున్నారని నమ్మి నేను స్తుతిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నీవే స్థితిలో ఉన్నా భయపడొద్దు ప్రియ సహోదరి, నీవే స్థితిలో ఉన్నా భయపడొద్దు ప్రియ సహోదరుడా. లేవనెత్తడానికి సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. నేను లేవనెత్తుతానని వాగ్దానం చేశాడు ఆయన. కాబట్టి నీ స్థితి నుండి లేవనెత్తగలిగిన దేవుని చేతులకు నీ జీవితాన్ని అప్పగించుకో. పూర్తిగా ఆయనకు సరెండర్ అయిపో. నీ జీవితాన్ని ఆయన చేతుల్లోకి తీసుకొని నిన్ను నడిపిస్తాడు. నా కొరకు ఈ మాటలను వారందరూ కూడా ఆమేనని చెప్పండి. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.